आदिलाबाद जिला कलेक्टर राजऋषि शाह ने जिला एसपी गौस आलम के हमरा जिले में कायम किए गए एसएससी सेंटर्स का दौरा करते हुए इंतजामात का जायजा लिया। बाद मीडिया से बात करते हुए जिला कलेक्टर ने बताया कि जिले आदिलाबाद में कायम किए गए 53 एसएससी एग्जाम सेंटर्स में इंतखाबात पुरअमन तरीके से जारी हैं। उन्होंने उटनूर में 10वीं जमात के पेपर लीक और मास कॉपिंग के मुताल्लिक सोशल मीडिया पर वायरल खबर के बारे में तफसीलात बताई और कहा कि जिले आदिलाबाद में ऐसा कुछ भी नहीं हुआ है, ये एक झूठी इत्तला थी। वहीं जिला एसपी गौस आलम ने बताया कि सोशल मीडिया पर वायरल होने वाले इस मामले में मुलविस अफराद के खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने कहा कि तमाम एग्जाम सेंटर्स पर सिक्योरिटी के पुख्ता इंतजाम किए गए हैं। सेक्शन 144 लागू है, पेपर लीक जैसे मामले की गुंजाइश नहीं है। ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ముక్తాపూర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో 53 సెంటర్స్లో అన్ని సెంటర్స్లో గత 3 రోజుల నుంచి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. సో మీకు తెలుసు దట్ 18th మార్చ్ నుంచి ఇప్పటి వరకు మన ఎగ్జామ్స్ అయినాయి. సో అన్ని ఎగ్జామ్స్ ప్రశాంతంగా అన్ని సెంటర్స్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెక్షన్ 144 కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ కానీ, తర్వాత ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఎస్పీ గారు ద్వారా కానీ మన ఎంఆర్ఓస్ కూడా ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి, ఎంఈఓస్ కూడా వెళ్ళి అన్ని ఏర్పాట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ అబ్జర్వ్ చేసి ఫాలో చేస్తున్నాము, ఇన్షూర్ చేస్తున్నాము. అయితే మొన్న ఉట్నూరులో ఒక చిన్న ఎక్కడైనా ఈ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ స్ప్రెడ్ అయింది. ఆ మెసేజ్లో ఏమంటున్నారంటే అక్కడ ఈ మాస్ కాపింగ్ కానీ, తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ బయట పోవడం కానీ ఇలానే ఒకటి మెసేజ్ స్ప్రెడ్ అయింది. అది మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఎంఈఓను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మాకు ఏం సమాచారం ఇచ్చారంటే అక్కడ ఇలానే ఏమీ సంఘటన జరగట్లేదు. దీని సమాచారం మళ్ళీ మన ఈనాడు పేపర్లో కానీ, తర్వాత నమస్తే తెలంగాణ పేపర్లో కానీ కూడా ఇది రావడం జరిగింది. వాటికి నిన్న రీజాయింటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంఈఓ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తూ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇచ్చారు దట్ ఇలానే ఏం సంఘటనలు జరగట్లేదు, మొత్తం ఎగ్జామ్ ప్రశాంతంగా అయింది, ఎక్కడైనా మాస్ కాపింగ్ కానీ లేదు, ఎక్కడైనా మనం ఎగ్జామ్ పేపర్ బయట పోవడం కానీ అస్సలు ఎక్కడైనా ఏం జరగట్లేదు. సో నిన్ననే ఒక రీజాయింటర్ కూడా ఇవ్వడం జరిగింది దట్ ఏవైతే సమాచారం వచ్చిందో అది మొత్తం తప్పు ఉన్నాయి. ఆ సమాచారంలో ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో నేను ఖండిస్తున్నాము. ఇలానే క్లియర్గా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఒక అడ్వర్స్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు కూడా మన హైదరాబాద్ ఎడిషన్లో ఎక్కడైనా ఇలానే మళ్ళీ ఒక సమాచారం రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఎంఈఓ కూడా పోలీసులో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కొంచెం విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో కూడా క్లియర్గా తెలిసింది దట్ ఎక్కడైనా మొత్తం ఉట్నూరులో కానీ వేరే 52 సెంటర్స్లో కానీ ఎక్కడైనా ఏమీ సంఘటనలు జరగట్లేదు. అన్ని సెంటర్స్లో అన్నీ కరెక్ట్గా బందోబస్తు ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ప్రజలు కానీ, తర్వాత పిల్లలు కూడా ఎవరైతే రాస్తున్నారో ఇలానే ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో ఫేక్ న్యూస్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. ఎక్కడైనా ఇది మాస్ కాపింగ్ కానీ, పేపర్ లీక్ కానీ ఎక్కడైనా జరగట్లేదు. నేను కానీ, ఎస్పీ గారు కానీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇది పర్సనల్గా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి మొన్న ఉట్నూరులో కూడా ఏవైతే ఈ ఫేక్ న్యూస్, మేము ఫేక్ న్యూస్ అంటున్నాము ఎందుకంటే అది ఫేక్ న్యూసే, చాలా తప్పు న్యూస్ ఉంది. సో వాటికి పోలీస్ తరఫు నుంచి కూడా విచారణ అయింది. దానికి కూడా ఎస్పీ గారు అన్ని డీటెయిల్స్ కూడా మీ అందరికీ షేర్ చేస్తారు. సో అన్ని ప్లేసెస్లో ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా అవుతున్నాయి. పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఇన్షూర్ చేస్తూ ప్రశాంతంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తున్నాము. అండ్ పిల్లలకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం అది నిన్నటి నుంచి ఇది ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈరోజు న్యూస్లో కూడా చాలా వచ్చింది. ఒక ఫేక్ న్యూస్ గురించి అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కరెంట్లీ గోయింగ్ ఆన్. అది ఒక ఎఫ్ఐఆర్ కూడా ఈరోజు ఉట్నూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది ఫర్ చార్జెస్ ఆఫ్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్, క్రిమినల్ డిఫమేషన్ అండ్ అదర్ అప్రోప్రియేట్ సెక్షన్స్ ఆఫ్ ఐటీ యాక్ట్. So in this case, as per investigation done till now, 2 teachers have been found to be involved in this. వాళ్ళు పర్సనల్ గ్రజెస్ వల్ల ప్రిన్సిపల్ ఆఫ్ మైనారిటీ స్కూల్ ఇస్ అతని మీద పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి. దీనివల్ల ఇది ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి చాలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ లైక్ టు టెల్ ఎవ్రీవన్, ఇట్లాగే ఎవరైనా మాస్ కాపీ గురించి ఫేక్ అది పేపర్ లీక్ గురించి ఇన్ఫర్మేషన్ వైరల్ చేస్తే వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ ఆల్
ఫేక్ న్యూస్ వైరల్ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అండ్ దే విల్ బి రిమాండెడ్ అండ్ సెండ్ టు జ్యుడిషియల్ కస్టడీ అండ్ నో వన్ షుడ్ ఇండల్జ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఫ్రమ్ పోలీస్ సైడ్. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మొత్తం 53 సెంటర్స్ ఉన్నాయి. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా ప్రాపర్ పోలీస్ ఎస్కార్ట్ చేస్తున్నాము. ఎక్కడైనా ఇది లీకేజ్ జరగడానికి ఛాన్సెస్ కూడా లేదు. ఈరోజు కలెక్టర్ గారు నేను కూడా సమ్ సెంటర్స్ ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము అండ్ ప్రశాంతంగా ఇప్పటివరకు ఇది జరుగుతుంది ఎగ్జామ్స్ ఇక్కడ అండ్ నెక్స్ట్ 4 ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి. సో ఇట్ విల్ బి డన్ పీస్ఫుల్లీ ఉంది. బట్ ఎనీ కైండ్ ఆఫ్ fake news, if it is being circulated, I request everyone to immediately inform police because it causes a negative morale for the students and in general society also, and will take strict action against those who are spreading this fake news.